Hey guys, welcome to my channel Durgamati. It's an Amazon original Hindi language horror thriller movie. సో ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనందరికీ తెలుసు దుర్గామతి ఈజ్ అన్ అఫీషియల్ రీమేక్ ఆఫ్ భాగమతి అని. అండ్ భాగమతి మూవీని డైరెక్ట్ చేసిన అశోకే దుర్గామతిని కూడా డైరెక్ట్ చేశారు. సో యాజ్ ఇట్ ఈస్ భాగమతిని దించేశారు. మేబీ ఓ 10% చేంజెస్ చేసి ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో దుర్గామతి ఈజ్ ఎ డీసెంట్ రీమేక్ ఆఫ్ భాగమతి, బట్ ఇట్స్ నాట్ బెటర్ దెన్ భాగమతి. ఈ మూవీ భాగమతిని అయితే బీట్ చేయలేకపోయింది. దానికి మెయిన్ రీజన్ ఈ మూవీలో ఉండే మెయిన్ లీడ్ కాస్టింగ్. భూమి ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మర్ అండ్ షీ డిడ్ హర్ బెస్ట్ ఫర్ దిస్ రోల్. బట్ కొన్ని రోల్స్ కొందరికి మాత్రమే సెట్ అవుతాయి. భాగమతిలో అనుష్క పర్ఫార్మెన్స్ లో ఒక రాయల్నెస్ ఉంటుంది. ఆమె డైలాగ్ డెలివరీలో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. భూమిలో ఆ రెండు మిస్ అయినట్టు నాకు అనిపించింది. ఆమె బాగా పర్ఫామ్ చేసినప్పటికీ అనుష్క క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ ని అయితే క్రియేట్ చేయలేకపోయింది. ఇంటర్వెల్ సీన్ లో ఆ మ్యాటర్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంటర్వెల్ సీన్ వరకు అక్కర్లేదు, ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. అయితే ఇంటర్వెల్ సీన్ దగ్గర సౌండ్ కూడా టూ లౌడ్ అండ్ రీసౌండ్ లా అనిపిస్తుంది. అది కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది. అండ్ శక్తిగా చేసిన కరెంట్ పర్ఫార్మెన్స్ ఇంకా కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. మెయిన్ క్యారెక్టర్స్ ఇంట్రోతో ఈ మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. కొంత టైం తర్వాత మూవీ లొకేషన్ ఒక హాంటెడ్ బంగ్లాకి షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని హారర్, కొన్ని ఇన్వెస్టిగేటివ్ సీన్స్ అండ్ ఫ్యూ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో మూవీ ఇంటర్వల్ వరకు చేరుకుంటుంది. ఒక లౌడ్ అండ్ లెస్ ఇంపాక్ట్ఫుల్ సీన్ తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. ఇంకా కొన్ని ఇన్వెస్టిగేటివ్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ అండ్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు కంటిన్యూ అవుతుంది. క్లైమాక్స్ లో కొన్ని ట్విస్ట్ రివిలేషన్స్ తో మూవీ ఎండ్ అవుతుంది. ఇక ఈ మూవీ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ అండ్ ట్విస్ట్ అన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసినవే. సో నేను వాటి గురించి ఏం మాట్లాడను. పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలి అంటే ఒక్క కరణ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ బాగా చేశారు. అండ్ యాజ్ ఐ సెడ్, భూమి డిడ్ హర్ బెస్ట్, బట్ దుర్గామతి రోల్ ఆమెకి అంతగా సూట్ అవ్వలేదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఇట్స్ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్ ఆల్సో గుడ్. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఇట్స్ ఎ డీసెంట్ రీమేక్. బట్ మీరు భాగమతి మూవీ చూసి ఉంటే ఈ మూవీని లైట్ తీసుకోండి. లేదు పర్లేదు, నేను భాగమతిని ఇంకోసారి చూడగలను అని అంటారా, మీ ఇష్టం, ట్రై చేయండి. బట్ అనుష్క లెవెల్ ఇంపాక్ట్ ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.